వరసిద్ధి వినాయక స్వామికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకములు అలాగే సామూహిక సహస్ర గరిక పూజలు కూడా ఎంతో వైభవోపేతంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరము కూడా గ్రామం యొక్క సుభిక్షం కొరకు, దేశ సుభిక్షం కొరకు ఇక్కడ ఈ యొక్క వేదిక వద్ద అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. స్త్రీల చేత సామూహిక 1,00,000 కుంకుమార్చన, అలాగే విద్యార్థులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి విద్య రావడానికి, సంపూర్ణమైనటువంటి జ్ఞానం పొందడానికి జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము కూడా వేల విద్యార్థుల చేత అమ్మ జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరము కూడా అత్యంత వైభవోపేతంగా ప్రముఖుల చేత లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని స్వామివారి సన్నిధిలో జరిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క వినాయకుడికి వరసిద్ధి వినాయకుడు అనేటువంటి నామకరణం ఉంది. ఎవరైతే తలచిన పనులు మనస్సులో కోరుకుని నమస్కారం చేసుకుని ఆ వరసిద్ధి వినాయక స్వామికి అర్చన చేస్తారో వారి కోరికలన్నీ కూడా వెంటనే తీరటానికి సందేహం లేదు. అలా తీరణ కారణం చేత మా స్వామికి వరసిద్ధి వినాయకుడు అనేటువంటి నామకరణం ఉంది. ఈ గ్రామంలో నేనే కాకుండా అనేక గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలని చేసుకుని ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. అలాగే అనేకమైనటువంటి ప్రముఖులు, రాజకీయవేత్తలు కూడా మా గణపతిని సందర్శించి స్వామివారి యొక్క అర్చన చేసుకుని ఇవాళ రోజున అనేకమైనటువంటి ఉన్నతి స్థితిలో, ఉన్నతి పదవుల్లో వారు ఉన్నారు. అదంతా కూడా ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహం చేత జరుగుతోంది. ఇక్కడ తెరగా సంఘం సభ్యులు అన్యోన్యతగా ఉండి ఎటువంటి లోటుబాట్లు లేకుండా ప్రతి సంవత్సరము కూడా దినదిన ప్రవర్ధమానమవుతూ విశేషమైనటువంటి ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. క్రమశిక్షణగా ఎవరికి లేదు అనేటువంటి దృక్పథంతో ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. కనుక 50 మంది భక్తులు ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి. వచ్చే సంవత్సరం వినాయకుడు అవ్వకూడదు. మనసా స్మరామి మహాగణపతిం మనసా దేవాది వందిత మహా